మీకొక చిన్న స్టోరీ చెప్తాను. రాము శ్యామ్ అనే ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. అప్పుడు శ్యామ్ వచ్చి రామ్తో అంటాడు, రాము మనం శ్రీశైలం వెళ్దాం, నాకు ఎప్పటి నుంచో శ్రీశైలం వెళ్ళాలని కోరిక అని శ్యామ్ వచ్చి రామ్తో చెప్తాడు. అడవి ఏరియా కాబట్టి నాకు చాలా భయంగా ఉంటుంది, నేను ఆ ఏరియా రానంటాడు. అప్పుడు శ్యామ్ ఏమంటాడు, అరే నేను నీ క్లోజ్ ఫ్రెండ్ రా, నేనుండగా నీకు ఏమైనా కానిస్తానా, దా వెళ్దాం అనేసే. సరే రామ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి రామ్ శ్యామ్ బైక్ మీద వెళ్తుంటారు. ఆ ఫారెస్ట్కి వచ్చేసరికి ఆ బైక్ ఏమవుతుందంటే ప్రాబ్లం వచ్చి బైక్ అనేది ఆగిపోతుంది. అప్పుడు రామ్ అంటూనే ఉంటాడు, నేను చెప్పాను కదా ఫారెస్ట్ అంటే నాకు భయం అని. అన్నప్పుడు శ్యామ్ ఏమంటాడంటే, నేనున్నా కదరా, కొంచెం దూరం నూక్కపోతే మెకానిక్ షాప్ ఏదో ఒకటి వస్తుంది, మనం అక్కడ చేయించుకు వెళ్ళొచ్చు అంటాడు. సరే అని రాము శ్యామ్ ఇద్దరు కిందికి దిగి బైక్ని నూక్కుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి కొద్ది దూరం వెళ్ళినో లేదో అక్కడ నుంచి ఒక చిరుతపులి ఎదురవుతుంది. అప్పుడు రామ్ భయంతో ఆ చిరుతపులి కళ్ళకు చూస్తూ ఒక మాట అంటాడు, ఏ శ్యామ్, ఆ చిరుతపులిని ఎలా అయినా మనం ఎదిరిద్దాం, కలిసి చావాన చేద్దాం, కలిసి ఎదిరిద్దాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మన ఇద్దరం కలిసే ఉందామని ఆ మాట చిరుతపులిని చూస్తూ అని పక్కకు తిరిగి చూసేసరికి శ్యామ్ అనేది ఉండడు, పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న చిరుత అబ్జర్వ్ చేస్తుంది. చిరుత యొక్క క్యారెక్టర్ ఏంటిదంటే దానికి పరిగెత్తే జీవిని వేటాడడం అనేది ఇష్టం. కాబట్టి రామ్ అనేది పరిగెత్తడం లేదు, శ్యామ్ అనేది పరిగెడుతుంది. కాబట్టి ఆ శ్యాముని వెంటాడి మరి వేటాడి తినేస్తుంది. అప్పుడు రామ్ బయటపడిపోతాడు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒకటే, నిజమైన ఫ్రెండ్ ఎవరు అనేది తెలుసుకోండి. కష్టకాలంలో మనతో ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. ఏదో అవసరాలకో కాలక్షేపానికో మీతో ఉండి నమ్మించే ఫ్రెండ్స్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో నమ్మకండి. ఫ్రెండ్ అంటే మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనతో ఉండేవాడే మన బెస్ట్ ఫ్రెండ్. ఇది మీ బెస్ట్ ఫ్రెండ్కు షేర్ చేయండి.